Close your eyes for a second. Imagine standing near the Arabian Sea. Waves are hitting the shore, wind is strong, and in front of you, a temple is standing quietly. The temple is Somnath. సెంచురీస్ నుండి టైం మారింది, రూలర్స్ మారారు, కానీ ఈ టెంపుల్ స్పిరిట్ మారలేదు. ఈ స్టోరీ జస్ట్ ఒక టెంపుల్ గురించి కాదు, ఇది ఫెయిత్ గురించి, లాస్ గురించి, అండ్ అలాగే రైజింగ్ అగైన్ గురించి. లాంగ్ బ్యాక్, వెన్ హిస్టరీ బుక్స్ వర్ నాట్ రిటర్న్, సోమ్నాథ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఏన్షియంట్ టెక్స్ట్లో ఈ ప్లేస్ని ప్రభాషా క్షేత్ర అని పిలిచేవారు. సోమ్నాథ్ అంటే లార్డ్ ఆఫ్ ద మూన్. లెజెండ్ ప్రకారం మూన్ గాడ్ చంద్ర ఇక్కడ శివాని వర్షిప్ చేసి తన బ్రైట్నెస్ మళ్ళీ పొందాడు. అందుకే ఈ ప్లేస్కి స్పెషల్ స్పిరిచువల్ పవర్ ఉందని నమ్ముతారు. ఎవ్రీ మార్నింగ్ సన్లైట్ టెంపుల్ టవర్స్ మీద పడితే సోమ్నాథ్ షైన్ అయ్యేది. పిలిగ్రిమ్స్ ఇండియా మొత్తం నుండి వచ్చేవారు. కింగ్స్ డొనేట్ చేసేవారు, ఆర్టిస్ట్ కార్వింగ్ చేసేవారు. గోల్డ్, సిల్వర్ అండ్ జ్యువెల్స్తో టెంపుల్ చాలా రిచ్గా ఉండేది. సోమ్నాథ్ జస్ట్ డివోషన్ కాదు, అది ఒక కల్చర్, అది ఒక ప్రైడ్. కానీ హిస్టరీలో ప్రతి లైట్కి ఒక షాడో ఉంటుంది. 11th సెంచరీలో ఇండియా డార్క్ ఫేస్లోకి ఎంటర్ అయ్యింది. ఫారిన్ ఇన్వేజన్ స్టార్ట్ అయ్యాయి. 1025 ADలో ఒక నేమ్ ఫియర్ క్రియేట్ చేసింది, మొహమ్మద్ ఆఫ్ గజ్నీ. ఈ హియర్డ్ అబౌట్ సోమ్నాథ్స్ వెల్త్, గోల్డ్, జ్యువెల్స్ అండ్ ఫేమ్. ఆర్మీతో టెంపుల్ దగ్గరికి వచ్చాడు. దట్ డే సోమ్నాథ్ బెల్స్ సౌండ్ కాలేదు, ఇన్స్టెడ్ స్వార్డ్స్ సౌండ్ వినిపించాయి. టెంపుల్ లోపల చాలా గందరగోళంగా మారింది. డివోటీస్ పారిపోయారు, కొందరు దేవుడు ముందు నిలబడి చనిపోయారు. శివలింగం బ్రేక్ చేశారు, స్టోన్స్ పడిపోయాయి. ఫైర్, బ్లడ్ అండ్ సైలెన్స్తో సోమ్నాథ్ ఫెల్. బట్ సంథింగ్ స్ట్రేంజ్ హ్యాపెండ్. టెంపుల్ బ్రేక్ అయ్యింది, కానీ బిలీఫ్ బ్రేక్ అవ్వలేదు. మొహమ్మద్ వెళ్ళిపోయాడు, కానీ డివోటీస్ మిగిలారు. బ్రోకెన్ స్టోన్స్ కలెక్ట్ చేసి టీయర్స్తో కలిపి మళ్ళీ టెంపుల్ కట్టారు. బికాస్ సోమ్నాథ్ వాజ్ నాట్ జస్ట్ స్టోన్. సెంచురీస్ గడిచాయి. సోమ్నాథ్ మళ్ళీ లేచింది, మళ్ళీ అటాక్ అయ్యింది. డిఫరెంట్ రూలర్స్తో, సేమ్ డిస్ట్రక్షన్. హిస్టరీ చెప్తుంది సోమ్నాథ్ 16 times డిస్ట్రాయ్ అయ్యిందని. ప్రతిసారి టెంపుల్ పడిపోయింది, బట్ మళ్ళీ ప్రతిసారి బిలీఫ్ మళ్ళీ లేచింది. బ్రిటిష్ టైంలో సోమ్నాథ్ రూయిన్స్ లాగా ఉండేది. బ్రోకెన్ వాల్స్, సైలెంట్ ప్రేయర్స్. ఇండియా కూడా స్లేవ్ కంట్రీ లాగా ఉంది. ఫ్రీడమ్ కోసం ఫైట్ నడుస్తుంది. అప్పుడే ఒక థాట్ వచ్చింది, ఇఫ్ ఇండియా ఫ్రీ అయితే సోమ్నాథ్ కూడా ఫ్రీ అవ్వాలని. 1947 ఇండియా ఇండిపెండెంట్ అయ్యింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సోమ్నాథ్ విజిట్ చేశారు. టెంపుల్ని చూసి చాలా బాధపడ్డారు. సైలెంట్గా నిలబడ్డారు. తరువాత మాట్లాడారు, సోమ్నాథ్ మస్ట్ రైజ్ అగైన్ అని. ఇది టెంపుల్ కోసం కాదు, ఇది మన దేశం కోసం అని. సో మళ్ళీ రీబిల్డింగ్ స్టార్ట్ అయ్యింది. నో ఫారిన్ హెల్ప్, నో పాలిటిక్స్, ఓన్లీ ఇండియన్ ఎఫర్ట్, ఓన్లీ బిలీఫ్. 1951లో సోమ్నాథ్ టెంపుల్ మళ్ళీ ఓపెన్ అయ్యింది. ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ ఇనాగ్రేట్ చేశారు. ఈ సెడ్ సోమ్నాథ్ ఈజ్ నాట్ జస్ట్ హిస్టరీ, ఇట్ ఈజ్ ఇండియాస్ సోల్. ఇప్పుడు సోమ్నాథ్ని చూస్తే యూ డోంట్ సీ యాంగర్, యూ సీ స్ట్రెంగ్త్. సీ వేవ్స్ ముందు నిలబడి టెంపుల్ చెప్తుంది ఒకటే, బ్రేక్ మీ వన్స్, ఐ విల్ రైజ్ అగైన్. సోమ్నాథ్ హిస్టరీ మనకి నేర్పించేది ఇదే. పవర్ టెంపరరీ, వెపన్స్ టెంపరరీ, ఫెయిత్ పర్మనెంట్. బిల్డింగ్స్ పడిపోవచ్చు కానీ బిలీఫ్ కాదు. ఈ స్టోరీ హేట్ కోసం కాదు, ఈ స్టోరీ రివెంజ్ కోసము కాదు, ఈ స్టోరీ హోప్ కోసం. సోమ్నాథ్ స్టాండ్స్ టుడే నాట్ యాజ్ ఎ రూయిన్ బట్ యాజ్ ఎ రిమైండర్ దట్ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ ఫాల్, యూ కెన్ ఆల్వేస్ రైజ్ అగైన్. ఈ స్టోరీ నిజంగా జరిగింది మన హిస్టరీలో. ఇలాంటి ట్రూ ఇండియన్ స్టోరీస్ కోసం బైటో ఫ్యాక్ట్స్ని ఫాలో చేయండి. హిస్టరీ ఎండ్స్ హియర్, లెసన్ రిమైన్స్ ఫర్ ఎవర్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. జై భారత్, జై హింద్.